క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? ధైర్యంగా ఉన్నారా? దేవుని యొక్క ఉన్నతమైన కృప మన పట్ల ఉండబట్టి మరొక దినంలోనికి సజీవంగా మనం ప్రవేశించడానికి ప్రభు అనుమతించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మార్చి నెల 22వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినబోయేది ఒక సందేశం కాదు, నీ యొక్క నిత్యకాల గమ్యాన్ని నిర్ణయించే ఒక సత్యం. నిత్యత్వంలో ఎక్కడుండాలి, ఈ రోజున నీవు నిర్ణయం తీసుకోవాల్సిన వాక్యం ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించక ముందు, ఆ సిలువ శ్రమను అనుభవించక ముందు 700 సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట. అయితే ఇది క్రీస్తు యేసు ప్రభువారి యొక్క సిలువలో నెరవేర్చబడింది, పూర్తయింది. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఇప్పుడు ఇంకా దేవుడు చేయాల్సిన పని అయిపోయింది. ఆయన రక్షణ ప్రణాళిక సంపూర్తి అయింది. ఇప్పుడు మనస్పందన మిగిలి ఉంది. మనస్పందన, మన పాపము ఎంత భయంకరమైనది, మన అతిక్రమములు, మన దోషములు అంటున్నాడు ప్రవక్త. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. పాపము చిన్న విషయం కాదు, అది తేలిక తీసుకునేది కాదు. నిత్య శిక్షకు నిన్ను గురి చేసేది, దేవుని యొక్క పరిశుద్ధత నుంచి నిన్ను దూరం చేసేది. పాపము పరిపక్వమై మరణమును కనును అని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. సిలువ మనకు తెలియచేస్తూ ఉంది నీ పాపము ఎంత భయంకరమైనదో, ఎంత ఘోరమైనదో. అయితే అటువంటి పాపంలోనున్న నీ కొరకు క్రీస్తు యేసు ప్రభువారు గాయపరచబడ్డాడు. ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు. సిలువ అనేది ఒక ఎక్స్చేంజ్, డివైన్ ఎక్స్చేంజ్. సిలువ స్థానంలో, క్రీస్తు స్థానంలో నువ్వు నిలబడాలి సిలువ మీద, కానీ ప్రభు నీ కొరకు నిలబడ్డాడు. ప్రవక్త మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలుగొట్టబడ్డాడు. దేని కొరకు? నీ పాపము కొరకు. ముళ్ళ కిరీటం, అవమానం, కొరడా దెబ్బలు, భయంకరమైన వేదన. రూపాన్ని కోల్పోయాడు ఆయన, స్వరూపము లేదు, సొగసు లేదు. ఇది శారీరకమైన బాధ మాత్రమే కాదు. ప్రభు అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఒంటరితనం. ఆ క్షణంలో పరలోకము మొగబోయింది. పాప భారం అంతా కూడా క్రీస్తు యేసు ప్రభు పైన వేయబడినప్పుడు భరించలేని వేదన, ఒంటరితనం, తండ్రి చేయి విడిచిపెట్టబడవలసిన స్థితి. ఎంతటి కఠినమైన స్థితిని ప్రభువారు ఎందుకు అనుభవించారో, ఎందుకు అంగీకరించారో, సంతోషముగా తృప్తి నొందెను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనకి జ్ఞాపకం చేస్తారు. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఎలా చేశాడు ఆయన? ఎలాగా అంత తృప్తి కలిగింది? అవును, ఆ బాధలు, ఆ వేదనలో నీవు నేను ప్రభుకు కనిపించాం. మనము మహిమ పొందడం ప్రభు చూశారు. అందుకనే అంతటి గాయములను ఆయన భరించాడు, నలగొట్టబడ్డాన్ని ఆయన అంగీకరించాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో పేతురు మనకి జ్ఞాపకం చేస్తాడు, మనము మన పాపముల విషయమై చనిపోయాం. అవును, నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని పేతురు తిరిగి ఇదే వాక్యాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తాడు. పాపక్షమ, హృదయ శుద్ధి, నూతన జీవితం, ఇది క్రీస్తు యేసు ప్రభువులో ఒక వ్యక్తికి దొరికేవి. ఈరోజు నీ వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీకు ఇవి నిజంగా మీ జీవితంలో కలిగి ఉన్నారా? జీవితం నూతనంగా మార్చబడిందా? హృదయంలో స్వస్థత కలిగిందా? పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి ఉన్నారా? ఎందరూ ఆయనను అంగీకరించుదురో వారు దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు అంటున్నాడు. సిలువ ఓటమి కాదు, ఇది విజయ ప్రకటన. పాపము ముళ్ళు విరిచివేయబడింది. మరణము ఓడిపోయిన స్థలము. చూడండి, ఒక మనిషి యొక్క పాపం అంటే చెల్లించవలసిన అప్పు,
ఒక వ్యక్తి చాలా భయంకరమైన అప్పులో ఉన్నాడు, అతను చెల్లించలేడు. అయితే అతని తరపున వేరొకరు వచ్చి అతని యొక్క రుణాన్ని చెల్లించబడింది. ఇదే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చెల్లించింది. ప్రభు చెప్పాడు, నేను మొత్తం చెల్లిస్తాను నీ కొరకు. కొలస్సీయుల రాసిన పత్రిక 2:14 మన మీదనున్న రుణ పత్రాన్ని ఆయన తుడిచివేశాడు. ఆయన సిలువ నీ అప్పును చెల్లించబడిన స్థలం, నీ అప్పు చెల్లించబడిన స్థలం. ఈ సందేశం వింటే సరిపోదు, ఈ సందేశాన్ని వింటేనే మీ యొక్క స్పందన అవసరం. ఇంకా హృదయాలు కఠినపరచబడతా ఉన్నాయా? ఇంకా పర్లేదు, ఇంకా చాలా సమయం ఉంది అనుకుంటూ ఉన్నారా? ఈ రోజు కాదులే ఇంకొక రోజు అంటూ వాయిదా వేస్తా ఉన్నారా? హృదయం బండమారిపోతా ఉందా? ప్రభు దగ్గరికి రావడానికి, రక్షణలోనికి అడుగుపెట్టడానికి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇంకా ఎన్ని దినాలు వాయిదా వేస్తూ ఉంటారు? ఇంకా ఎన్ని మీ జీవితాల్లో చూడాలని ఇష్టపడతా ఉన్నారు? ఆలోచించండి. ఆయన గాయపరచబడ్డాడు, నీవు తప్పించబడ్డానికి, నీవు రక్షించబడ్డానికి. క్రీస్తు ప్రభుల వారు నీ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. అంటే నీ పాపం ఆయన మీద వేసుకుంది, నీ శాపం ఆయన మీద వేసుకుంది. నీవు పొందవలసిన శిక్ష ప్రభు పొందారు. ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా? తన నీతినిచ్చాడు, తన సమాధానాన్ని ఇచ్చాడు, నూతన జీవితాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈరోజు మీరు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? సిలువ పదే పదే మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది, జాగ్రత్త, పాపము చిన్న విషయం కాదు, పాపము ప్రమాదకరమైనది. దాని కొరకు చెల్లించబడిన వెల చాలా చాలా ఖరీదైంది. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదని హెబ్రీయులకు రాసిన పత్రికలో 9:22 మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆయన రక్తం చిందించబడింది నీ కొరకే, నీ కొరకే. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, ఇంకా ఎంతకాలం కావాలి నీకు? నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ఇంకెంతకాలం కావాలి? ప్రభు దగ్గరికి రావడానికి ఇంకెంతకాలం కావాలి? ఇంకా ఎంతకాలం ద్వంద్వ జీవితాన్ని జీవిస్తావు? పైకి ఒకలాగా, లోపల మరొకలాగా. రహస్యమైన పాపాన్ని నీ గుండెల్లో దాచుకుని ఎన్నాళ్ళు బ్రతుకుతారు? ఇంకెంతకాలం ఆలస్యం చేస్తారు? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రేపు అనేది నీ జీవితంలో ఎలా ఉంటుందో తెలియదు. ఆలోచించండి. సిలువ ముందు 3 రకాల ప్రజలున్నారు. మొదటి వారు చూస్తూ వెళ్ళిపోతున్నారు, వారికి ఎలాంటి స్పందన లేదు, వారికి అనవసరం అక్కడ ఏం జరుగుతుందో, హృదయం గట్టిమారిపోయింది. రెండవ వారు చూసి బాధపడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, కానీ వారికి పశ్చాత్తాపం లేదు. మూడవ గుంపు విరిగిపోతూ, గుండెలు బాదుకుంటూ, తమ పాపాన్ని ఒప్పుకుంటూ జీవితాన్ని సమర్పించిన వారు, ఈయన నీతిమంతుడు అంటూ ఒప్పుకున్నవారు. ఈ 3 గుంపుల్లో ఈ వాక్యం వింటున్న మీరు ఏ గుంపులో ఉన్నారు? శిలువ వార్తను వింటున్నప్పుడు స్పందన మీలో కలుగుతూ ఉందా? హృదయం కొట్టుకుంటూ ఉందా? నీలో ఏదో తెలియని కదలిక కలుగుతూ ఉందా? దేవుని యొక్క ఆత్మ పిలుపు మీరు నిజముగా వినగలుగుతూ ఉన్నారా? నేను పాపం చేశానే అనే మార్పు మీలో కలుగుతుందా? సర్వశరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ పాపంలో ఎంత ఎర్రగా ఉన్నా అది మంచి వలె తెల్లగా చేయగలిగిన దేవుడు ఆయన. నీ గత జీవితమును ప్రభువును అడుగుడు. ఇప్పుడు ఈ వాక్యం వెంటనే నీ సమర్పణ ప్రభువుకి కావాలి. ఈ క్షణంలోనే నిర్ణయం తీసుకోండి. ఆలస్యం చేయొద్దు, కారణాలు చెప్పొద్దు, ప్రభు దగ్గర నుంచి పారిపోవద్దు. సిలువ దగ్గరికి రండి. నీకు ఆశ్రయమైన స్థానం ప్రభు సిలువ మాత్రమే. నీ పాపము నుంచి, శాపము నుంచి నేను విడుదల చేసేది క్రీస్తు యేసు ప్రభు సిలువ మాత్రమే. నమ్మి అంగీకరించిన వారు తల్ల వంచండి, ప్రార్థనలోకి విందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. యువతికాల సమయం ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా కొరకే నువ్వు నలగగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు దేవా. మా కొరకు నువ్వు సంపూర్ణమైన వెల సిలువలో నువ్వు చెల్లించావు దేవా, నీకు వందనాలు. ఎంత విశ్వాసం ఉంచిన వారికి రక్షణ దొరికినని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో ఈ వాక్యం వెంటనే ఎవరితో అయితే ప్రభా ఇంకా రక్షణకు దూరంగా ఉన్నారో, రక్షించబడ్డాము అనుకుంటూ ప్రభా మోసపోతా ఉన్నారో వారిని దర్శించండి. నీ రక్షణ ప్రణాళికలో ప్రభా నీ బిడ్డలపైన నీ హస్తమును చాపండి. క్రీస్తు విరోధి బయలుపరచబడే దినాలు మేము ఉంటుండగా దేవా, నిశ్చయంగా ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించండి. నీ కొరకు నిలబడే శక్తిని దయచి బలపరచమని అడుగుతూ మరొకసారి ఇదిగో భయంకరమైన యుద్ధ వాతావరణంలో ప్రభావ మిడిల్ ఈస్ట్ అంతా ఉంటుండగా నీ బిడ్డలకి ధైర్యాన్ని ఇవ్వండి, బలపరచండి. ప్రతి విధమైన కీడు నుంచి, అపాయం నుంచి నీ బిడ్డలను తప్పించు దేవా, నీకు స్తోత్రాలు. కష్టకాలంలో నీ స్వరమును వింటూ ముందుకు సాగే కృపను, ధైర్యాన్ని నీ బిడ్డలకు దయచేయండి. ఆ సైరన్లు మోగుతున్నప్పుడు ప్రభా గుండెలు అవిసిపోతా ఉన్నాయి, కరిగిపోతా ఉన్నాయి. నిశ్చయంగా బలపరచండి, ధైర్యంతో నిలబెట్టండి. విడిచి వచ్చిన కుటుంబాల చుట్టూ కూడా నీకు కంచిపెండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని దీవించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోదేవా. అనేక మంది ఇదిగో జీవితాలు తలక్రిందులైపోయినాయి అయా.
జీతాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏం తినాలో తెలీదు, ఎక్కడికి పరుగులు పెట్టాలో తెలీదు. ప్రభా సహాయం చేయవా. అవును, ఈ రోజున నేను తిరస్కరిస్తే భయంకరమైన నష్టం. ఇంకా మార్పు చెందకపోతే, ఈ రోజైనా స్పందించకపోతే భయంకరమైన వెల చెల్లించాల్సి ఉంటుంది. శాశ్వతంగా దూరం అవుతారేమో నీకు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని నీ నమ్మకమైన హస్తాలకు నీ బిడ్డలిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.